నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక అలంకరించినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులకు పిల్లలందరికీ పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు అమ్మ మీకు అమ్మఒడి కాదు ఇప్పుడు తెలుసు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమి ఇస్తున్నారు ఏమ్మా మీ అందరికీ పడిందా తల్లి బాబు మీ అందరికీ పడిందా మీ తల్లుల అకౌంట్లలో అమౌంట్ పడిందమ్మా థ్యాంక్ యూ సీఎం థ్యాంక్ యూ సీఎం థ్యాంక్ యూ నారా లోకేష్ బాబు థ్యాంక్ యూ కందికుంట అన్న ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ఎందుకంటే ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి 2 నిమిషాలు మాట్లాడి ఈ సభను ముగిద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వంలో అన్ని విధ్వంసాలు సృష్టించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చేయకుండా విధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం నుంచి అధికారంలో రాకముందు మా యువ నాయకుడు యువగళం పేరుతో పాదయాత్ర చేసేటప్పుడు పిల్లల తల్లిదండ్రులందరూ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ఏమంటే మా పిల్లలు 4-5 మంది చదువుకుంటున్నారు ఒక్కొక్క పిల్లవానికే వాళ్ళు ఇచ్చే ప్రభుత్వంలో చేయూత ఇస్తున్నారు అది మాకు సరిపోవడం లేదు కాబట్టి మా పిల్లలు చాలా మంది విద్యా బోధన లేకుండా మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో బడి మానేసి పిల్లలు చేళ్ల దగ్గరికో లేదా వ్యవసాయమో లేదా బాల కార్మికులుగా తయారవుతున్నారు దయచేసి మీరు ఆర్థిక చేయూత ఇస్తే మా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము చదివిస్తామని చెప్పి ఆ రోజు యువగళం పాదయాత్రలో గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి తెలపడంతో మేనిఫెస్టోలో పెట్టి ఈ సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి తల్లికి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వాళ్ళందరికీ 15,000 చొప్పున 13,000 తల్లుల ఖాతాలో 2,000 పాఠశాల అభివృద్ధి ఖాతాలో జమ చేసిన ఘనత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలన్నీ చెప్పారో తూచా తప్పగా అమలు చేసే ప్రభుత్వం ఇది ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు 3 గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అన్న క్యాంటీన్ అయితేనేమి డిఎస్సి అయితేనేమి అదేవిధంగా ఈ పెన్షన్లు అయితేనేమి సన్న బియ్యం మొన్నటికి మొన్న బియ్యం ఉడక్క సరిగా అన్నం లేక పిల్లలు పస్తులుండే మధ్యాహ్న భోజన పథకంలో కూడా వినూత్నమైన మార్పులు తీసుకొని వచ్చి ఈ యొక్క మధ్యాహ్న పథకంలో సన్న బియ్యం వేసి మీనును తయారు చేసి చిక్కీళ్ళు కోడిగుడ్లు అన్ని నాణ్యమైన భోజనాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఇందాక మా తమ్ముడు రాజశేఖర్ చారి చెప్పారు ఈ పాఠశాలలో కేవలం 2 పాఠశాలలు ఉన్నటువంటి పాఠశాలల్ని మనందరి నాయకులు కదిరి శాసనసభ్యులు లెజెండ్ శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు 2 పాఠశాలల హై స్కూళ్లను 5 చేసి మొత్తం 7 పాఠశాలలు ఈరోజు కదిరి పట్టణంలో ఉన్నట్టు చేస్తున్నటువంటి ఘనత మా ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారికి దక్కుతుందని చెప్పి మీరందరూ తప్పట్లతో ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి అందరూ తప్పట్లు కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అదేవిధంగా ఈ పాఠశాల మౌలిక సదుపాయాలు అన్నిటినీ కల్పించేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలా రానున్న రోజుల్లో మా అందరి నాయకులు ముఖ్యంగా ఈ కదిరి పట్టణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారికి మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు ఉండాలా రానున్న రోజుల్లో మా తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారికి మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు కావాలని తెలియజేసుకుంటూ ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం మీరు ఉపయోగించుకొని బాగా చదవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ జై కందికుంట